హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ పెట్టుకునే విధానం అయితే స్టెప్ బై స్టెప్ మన వీడియో ద్వారా చూపిస్తాను. ఖచ్చితంగా క్లియర్‌గా చూడండి. దాంట్లో ఏం రాయాలి, అసలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మన వీడియోలో చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం చాలామందికి తెలియట్లేదు కాబట్టి మన ఛానల్ నుండి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. ఫర్దర్‌గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. ప్రజెంట్‌గా అయితే 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే విధానం మీకు లైవ్‌గా అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం అభయహస్తం అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రజాపాలన 28/12/61 2024 వరకు ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులో మేజర్గా ప్రస్తుతం అయితే ఈ 5 గ్యారెంటీలకి సంబంధించి తీసుకుంటున్నారు. అందులో మహాలక్ష్మికి సంబంధించి తీసుకుంటున్నారు, రైతు భరోసాకి, గృహలక్ష్మికి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకముల కొరకు. సో టోటల్గా ఈ 5టికి మాత్రమే తీసుకుంటున్నారు. యువ వికాసం అనేది తర్వాత తీసుకుంటామని చెప్తున్నారు. ఫస్ట్ దీంట్లో మనకి ఈ ప్రజాపాలనలో మొదటగా తీసుకునేది అంటే కుటుంబ వివరాలు అయితే మొదటగా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దరఖాస్తుని సంఖ్య నెంబర్ వేస్తారు. దరఖాస్తుదారు వివరాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటి యజమాని పేరు ఇప్పుడు ఒక నేమ్ ఉంటుందండి, వీరపాటి వెంకటరెడ్డి అని చెప్పి ఒక నేమ్ ఉందనుకుందాం. సో అట్లా మనం ఆ నేమ్ రాద్దాం. సో ఇక్కడ ఈ వీరపాటి వెంకటరెడ్డి అనే నేమ్ రాస్తాము. నెక్స్ట్ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు, ఇతరులు అయితే ఇతరులు. అయితే మనమైతే పురుషుడు కాబట్టి పురుషుడు అని క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు అంటే ఇతరులు అని క్లిక్ చేస్తాం ఇక్కడ. దీంతోపాటు ఇక్కడ మనకి ఫోటో ఉంటుంది కదా, ఫోటో అయితే అతికించండి, దరఖాస్తుదారు ఫోటో కూడా అతికించండి. నెక్స్ట్ పుట్టిన తేదీ ఇంకో 01/01 నెక్స్ట్ 1990 అని ఇట్లా మీరు డేట్ ఆఫ్ బర్త్ రాయండి. తర్వాత ఆధార్ నెంబరు 10--- పెట్టేసి లాస్ట్కి ఇక్కడ అంటే డాష్ నేను పెడుతున్నాను, మీరు ఎంతైతే అన్ని నెంబర్లు రాయండి ఇక్కడ. మీరు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మీ ఆధార్ కార్డు 1023 ఇట్లా ఏదైతే ఉంటో అన్ని నెంబర్లు ఇక్కడ రాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడికి వస్తే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు ఇక్కడ రాయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. రేషన్ కార్డ్ నెంబర్ కూడా రాసే విధానం అంటే 1123 ఇట్లా మీకు ఈ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ 11 ఇట్లా మీరు రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఈ దాంతోపాటు ఈ మొబైల్ నెంబర్ కూడా ఫిల్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, వృత్తి ఫార్మరా లేకపోతే డైలీ కూలీనా ఏదైతే అది రాయండి. ఫార్మర్ అయితే ఫార్మర్ రాసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి కుటుంబ వివరాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కుటుంబ వివరాలు ఫస్ట్ క్రమ సంఖ్య 1 2 3 4 5. ఇక్కడ పేరు ఫస్ట్ పేరు వీరపాటి వెంకటరెడ్డి అన్నప్పుడు తర్వాత సోమిరెడ్డి అంటే ఇక్కడ ఫస్ట్ సోమిరెడ్డి అని రాస్తే ఇక్కడ దరఖాస్తుదారికి అతనికి సంబంధం ఏంది అంటే ఇక్కడ ఈయన సన్ కావచ్చు, లింగం మేలు, తర్వాత పుట్టిన తేదీ ఇక్కడ పుట్టిన తేదీ ఇట్లా రాయండి 202 ఇట్లా, తర్వాత 2019 అని రాసి ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా రాయండి. తర్వాత ఒక వీరపాటి ఇక్కడ పేరు ఏదంటే అనుషను ఏదో నేమ్ రాయండి. సో ఇక్కడ మీకు వచ్చేసరికి దరఖాస్తుదారికి సంబంధించిన డాటరు, తర్వాత మేల్ ఆర్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. తర్వాత ఆధార్ నెంబరు డాష్ అంటే ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అయితే నేనైతే ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత వైఫ్ పేరు కూడా రాయండి సమ్ నేమ్ తోటి. ఇక్కడ కూడా ఆమెకి సంబంధం ఏంటంటే వైఫ్, ఎందుకంటే అప్లికెంట్ దారికి దరఖాస్తుదారు ఏంది పెట్టే ఫస్ట్ వీరపాటి వెంకటరెడ్డి బిడ్డగా వీళ్ళంతా కొడుకులు, ఆయన భార్య. సో ఇక్కడ మనకి లింగం ఏముంది రాయాలి, తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, ఇవి రాసుకుంటూ మొత్తం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఒకవేళ మీ రేషన్ కార్డులోనే మీ ఫాదర్ కూడా ఉంటే మీ ఫాదర్ డీటెయిల్స్ కూడా రాయండి అంత కలిపి. అప్పుడు మీ ఫాదర్ అని రాయండి, మీ మదర్ అని రాయండి. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ కూడా మొత్తం టోటల్గా ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చిరునామా వచ్చేసరికి దేనికి అంటే ఇది ఒకవేళ అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి చిరునామా. దీంట్లో ఈ చిరునామాలో మీరు ఏ ఊరు అంటే టోటల్గా ఇక్కడ కుటుంబ వివరాలు అయిపోయినాయి. చిరునామా అయితే మీరు ఇంటి నెంబర్ ఆర్ వీధి నెంబరు రాయాలి, గ్రామం మున్సిపాలిటీ, తర్వాత వార్డు నెంబరు, మండలం జిల్లా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది వీధి నెంబర్ రాయాలి, గ్రామం ఏదో ఒక గ్రామం నేమ్ అంటే సోన్ రాయాలి, గ్రామం నేమ్ రాయాలి. గ్రామం అంటే నేను ఇప్పుడు ఎగ్జామ్ గ్రామాన్ని రాసిన నేము, ఊరి పేరు, వార్డు నెంబర్ అయితే 4, మండలం అయితే ఏదో ఒక నల్గొండ, డిస్టిక్ కూడా నల్గొండ. సో ఇట్లా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ రాసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ మహాలక్ష్మి పథకం కిందకి డీటెయిల్స్ రావాలి. ప్రతి నెల ఆర్థిక సాయం కావాలంటే క్లిక్ చేయండి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే క్లిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏదైతే మీ బుక్ మీద ఉంటుందండి,
+1 నేనైతే ఇట్లా ఇట్లా రాసి చూపిస్తున్నాను. ఇట్లా ఉంటుందని కాదు, జస్ట్ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాస్తే సరిపోతుంది. సరఫరా చేసిన కంపెనీ పేరు హెచ్‌పీనా, భారత ఇవి రాయండి నేము. తర్వాత సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ 6 అయితే 6, 5 అయితే 5 లేదా 10 అయితే 10 ఇట్లా మీరు ఇట్లా రాయండి. 6 అయితే రాస్తాను నేను. నెక్స్ట్ రైతు భరోసా అప్లికేషన్ ఫామ్ పెట్టుకునే విధానం తీసుకుంటే కౌలు రైతు ఏదంటే రైతు ఆర్ కౌలు రైతు ఏదైతే అది క్లిక్ చేయండి. తర్వాత పట్టాదారు పాస్బుక్ నెంబరు, మీరు పట్టాదారు పాస్బుక్ నెంబర్లు ఎన్ని పాస్బుక్ నెంబర్లు ఉంటాయో టీఎస్ నేను 1 2 3 ఇట్లా ఒకటి కామా తర్వాత టీఎస్ ఇట్లా నాకు మల్టిపుల్ పాస్బుక్ నెంబర్స్ ఉంటే అది రాస్తూ ఉంటాను నేను. తర్వాత ఇట్లా మీకు మల్టిపుల్ పాస్బుక్ నెంబర్లు ఎన్ని ఉంటాయని ఇంక్లూడ్ చేయండి. తర్వాత సాగు చేసిన భూమి వివరాలు అంటే సర్వే నెంబర్, విస్తీర్ణం అంటే 483 సర్వే నెంబర్లో నాకు 10 గజాలు ఉంది అంటే 10 గుంటలు ఉంది. తర్వాత ఇక్కడైతే సరిపోతుండొచ్చు కాలము. సో ఓన్లీ సర్వే నెంబర్ ఒకటి రాసి డైరెక్ట్ 10 గుంటలని రాయండి. తర్వాత ఇంకొక సర్వే నెంబర్ రాసి 5 ఎకరాలు ఇట్లా మీకు విస్తీర్ణం ఎంత ఉందో సర్వే నెంబర్ విస్తీర్ణం 2 రాయమని చెప్తున్నారు. సో 2 రాయండి. అంటే ఇప్పుడు ఎట్లా రాస్తారంటే 483/A = 5 ఎకరాసు. తర్వాత 490 ఇట్లా వస్తే 10 ఎకరాసు. ఇట్లా ఎన్ని ఉంటే అంత ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో అట్లా రాసేయండి. నెక్స్ట్ మీకు వ్యవసాయ కూలీల ఏటకి ఎంత కావాలంటే అది కావాలి. ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటే నెంబర్ రాయండి. సో వ్యవసాయ కూలీల ఏటగా 12,000 రూపాయలు వాళ్ళకి పడబోతుంది. సో ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ఎంత ఇవ్వబోతున్నారు అంటే 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అన్నిటికీ కొన్ని డాక్యుమెంట్స్ కావాలి, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ అమరవీరుల మరియు ఉద్యమ కుటుంబాలకి 250 గజాల స్థలం ఇస్తాము. అది అమరవీరుల కుటుంబం అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అమరవీరుల కుటుంబం పేరు, చనిపోయిన అతని పేరు, అతను ఏ సంవత్సరంలో చనిపోయారు, FIR నెంబర్, డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, ఎస్ అయితే అవును. సో అయినచో సంబంధిత FIR నెంబరు మరియు సంవత్సరం, ఏ సంవత్సరంలో పాల్గొన్నారు నెంబరు. ఒకవేళ జైలు వెళ్ళొచ్చు, జైలు పేరు, జైలు స్థలం, శిక్ష సంబంధిత వివరాలు కూడా రాయండి. శిక్ష కాలం కూడా ఎంత 5 ఇయర్స్ ఇవి కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి గృహజ్యోతి పథకం కింద చూసుకుంటే కుటుంబానికి 200 యూనిట్లు ఇవ్వబోతున్నారు. సో మీ నెలసరి విద్యుత్ వినియోగం ప్రస్తుతం ఎంత ఉంది, 0 నుంచి 100, 100 నుంచి 200, 200 పైన. సో గృహ వినియోగదాన్ని మీటర్ కనెక్షన్ సంఖ్య నెంబర్, ఆ యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేయూత పథకం కింద చూసుకుంటే 4,000 నుంచి 6,000 వరకు దివ్యాంగులకి పెన్షన్ పొందే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి దరఖాస్తు చేయనవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు, కొత్త వాళ్ళు మాత్రమే చేయాలి. సో సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా దివ్యాంగులు అయితే దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ ఇతరులు అయితే వృద్ధాప్య లేకపోతే గీత కార్మికుల, వితంతువ, చేనేత పర్సన్సా, మీకు ఇక్కడ డయాలసిస్ పర్సన్సా, బీడీ కార్మికుల, ఒంటరి మహిళనా. సో వీటిలో ఏదైతే అది క్లిక్ చేయండి మీరు. ఫస్ట్ మేజర్గా అన్నీ క్లిక్ చేయకండి, ఏది ఉంటే అదే క్లిక్ చేయండి మీరు. నెక్స్ట్ జతపరచవలసిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, అందరి ఆధార్ కార్డ్స్ ఇవ్వండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు మొత్తం, అదేవిధంగా మేజర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంటి యజమానురాలు వారి యొక్క పాస్పోర్ట్ ఫోటో ఇవ్వండి, రేషన్ కార్డు ఇవ్వండి. మీకు డీటెయిల్స్ అయితే అన్ని ఇందులోనే రాస్తారు కదా. ఇంకొకటి ఒకవేళ అడిగితే అగ్రికల్చర్ జిరాక్స్ పాస్బుక్లు అడిగితే ఇవ్వండి. సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఈ రసీదు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఈ రసీదు ఇక్కడ ఇస్తారండి, దరఖాస్తుదారి సంఖ్య వేస్తారు, తర్వాత శ్రీమతి ఆయన పేరు, ఆయన ఏ పథకాలకు అప్లై చేసినా ఆ పథకాల గురించి ఇక్కడ టిక్ చేస్తారు. సో ఏ వార్డు నెంబర్, ఏ మండలము, ఏ జిల్లా, ఏ తేదీని అప్లై చేస్తాడో అధికారి సంతకం, పేరు, ముద్ర ఇవన్నీ వేసి మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, రసీదు. సో మీరు అప్లై చేసినట్టు. ఇట్లా మీరు నెక్స్ట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ రసీదు పట్టుకొని వెళ్తే మీరు పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ మీకు రాకపోయినా. ఇది మొత్తానికై తెలంగాణలో సంబంధించిన 6 గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.